నమస్తే వీధుని స్వాగతం లక్ష్యం సమాజహితం నేను సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు ప్రాణాలను తిరిగి ప్రమాదంలోకి నెట్టేస్తున్న మద్యం మత్తు ఇబ్రహీంపట్నంలో పరస్పరం ఢీకొన్న మందుబాబుల బైకులు హైదరాబాద్ తార్నాక కార్పొరేటర్ ఇంట్లో పేకాట స్థావరాలు అక్రమంగా ఇద్దరి నుండి డబ్బులు లాక్కోవడంతో వెలుగులోకి వచ్చిన సంఘటన తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని పూలతో సన్మానించిన మంత్రి మల్లారెడ్డి లాక్డౌన్లో పోలీస్ సిబ్బంది సేవలు మరవలేవన్న మంత్రి మత్స్యకారులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్న మంత్రి తానేటి వనిత 1,09,00,000 చెక్కును మత్స్యకార సంఘం నాయకులకు అందజేసిన మంత్రి లక్ష్యం సమాజహితం అనే V3 న్యూస్ నినాదంతో లాక్డౌన్ నేపథ్యంలో గత 43 రోజులుగా V3 న్యూస్ వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నుండి నిలిపేస్తున్నట్టు V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ ప్రకటించారు. లాక్డౌన్ కొనసాగినంత కాలం ఆహార పంపిణీ చేయాలని తొలుత భావించాము. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన లాక్డౌన్ సడలింపుల కారణంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత లేదని పలువురు సామాజికవేత్తల సూచనల మేరకు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులు శ్రేయోభిలాషులకు అధికారులకు సిబ్బందికి V3 న్యూస్ చైర్మన్ కాచం సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారాన్ని ఆశిస్తున్నాము. లాక్డౌన్లో పోలీస్ సిబ్బంది సేవలకు గుర్తింపుగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని మంత్రి మల్లారెడ్డి పూలమాల వేసి శాల్వాతో సత్కరించారు. నర్సమారెడ్డి కాలేజ్ కరస్పాండెంట్ త్రిశూల్ రెడ్డి తెరాస సీనియర్ నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడంలో వైద్యులు పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రెడ్డి, బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు మెంబర్ పాండ యాదవ్, ఇతర తెరాస సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కరోనా మనం అరికట్టడంలో సఫలమైనమో దాంట్లో ప్రధాన పాత్ర మన పోలీస్ శాఖదే అని అభిప్రాయపడుతున్నాను. వాళ్ళు కూడా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా ప్రెషర్స్ ఉంటాయి. కరోనా బారిన మీరు కూడా పడితే ఎలా అని అది కూడా లెక్క చేయకుండా బయటికి వచ్చి వాళ్ళు ఆత్మస్థైర్యంతో ఇలా కరోనాను కట్టుదిట్టంగా ఎదుర్కొని ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూస్తున్న ఘనత కూడా వాళ్ళది. కాబట్టి ఇవాళ మా మంత్రి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అలాగే వాళ్ళతోటి సహపంక్తి భోజనం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు నిజమైన హీరోల పక్కన కూర్చొని వాళ్ళు తింటే ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తుంది. పెద్ద ఎత్తున రాత్రి పగళ్ళు ఎండనక అన్ని రాత్రులు అన్ని దినాలు కూడా మా ట్రాఫిక్ పోలీస్ అధికారులు అందరూ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఎంతోమందిని ట్రాఫిక్ను వాళ్ళ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ వాళ్ళకి తెలియక మనం లాక్డౌన్ పీరియడ్లో తిరుగుతూ ఉంటే వాళ్ళని మంచిగా ఓ డిసిప్లిన్గా సిస్టమ్గా చెప్పి మీరు ఇట్లా తిరిగితే బాగుండదు, కరోనా వ్యాధి ఉన్నది, లాక్డౌన్ పీరియడ్ అని చెప్పి వాళ్ళకి మంచిగా నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా 44 రోజులు మా ఏసీపీ కానీ
మా సిఐ కానీ మా లీడర్ నాయకులు కానీ మా పాండు యాదవ్ కానీ మా రాజశేఖర్ రెడ్డి కానీ మా టింకు గౌడ్ కానీ మా త్రిశూల్ రెడ్డి కానీ పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా నాయకులు సాయం చేస్తున్నారు. ఏది ఏమైనా వాళ్ళకి ఇలా మా ట్రాఫిక్ కానిస్టేబుల్లకు అందరికీ కూడా సన్మానం చేసి, ఎందుకంటే వాళ్ళు 42 రోజులు 43 రోజులు బాగా కష్టపడ్డారు. వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలని మేము నిశ్చయించుకొని పెద్ద ఎత్తున వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా సన్మానం చేసి వాళ్ళకందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే, ఏం చేసినా తక్కువనే. ఎందుకంటే వాళ్ళు రాత్రి మగళ్ళు లాక్డౌన్ పీరియడ్లో కూడా కరోనా వ్యాధి ఉన్నప్పుడు కూడా వాళ్ళు రోడ్డు మీద నిలబడి మొత్తం కంట్రోల్ చేసిన ఘనత వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కూడా వాళ్ళందరూ కూడా వైద్యులు కానీ పోలీస్ అధికారులు కానీ ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా బాగా పనిచేసారు. హైదరాబాద్ తార్నాక కార్పొరేటర్ అలకుంట సరస్వతి ఇంట్లో పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ భర్త అలకుంట హరి గత 20 రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. అయితే ఈ క్రమంలో నిన్న రాత్రి కార్పొరేటర్ దంపతులు 4గురితో ఆడి 2 దగ్గర డబ్బులు అక్రమంగా తీసుకొని వారిపై దాడి చేసి ఇంటి నుండి బయటకు గెంటేశారు. దీంతో ఆ బాధితులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కార్పొరేటర్ గారి ఇంట్లో కార్డ్స్ ఆడుతుర్రు అని చెప్పి నన్ను నా ఫ్రెండ్ నిఖిల్ నాకు కాల్ చేసి పిలిచాడు. అక్కడ పోయి మేము ఆడితే ఫస్ట్ డే 70,000 రూపాయల దాకా వాళ్ళకి పోయినాయి. అయితే నెక్స్ట్ డే మమ్మల్ని పట్టుకొని మీరేమో గ్యాంబ్లింగ్ చేసి ఆడుతుర్రు అని చెప్పి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు. నిఖిల్ పారిపోయింది అక్కడ నుంచి. నన్ను గణేష్ని ఇద్దరిని కలిసి కొట్టిర్రు. అయితే 10 lakhs డిమాండ్ చేసిర్రు తెచ్చిమని చెప్పి. నైట్ మొత్తం కొట్టుకుంటా తీసుకొచ్చిర్రు, కార్లో తిప్పిర్రు కొట్టుకుంటా. SOTలో పట్టిస్తాము, నీ లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తామంటే నేను ఏం చేయలేని పరిస్థితి, మీరు ఏమని చేసుకోండి అని చెప్పినారు. దాని తర్వాత మళ్ళా 24 hours టైం ఇచ్చి వదిలేస్తే నేను మా ఫాదర్ని మా బ్రదర్ని తీసుకొని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఇక్కడ చెప్పేసాను ఇట్లా అయింది, ఇట్లా జరిగింది అని చెప్పి. ఇప్పుడు వాళ్ళైతే నాకు నా రాత్రి మొత్తం టార్చర్ చూపించారు. వాళ్ళతో నాకు పక్కా లైఫ్ థ్రెట్ ఉంది, వాళ్ళని చంపేస్తాను. కార్పొరేటర్ గారు ఆడారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 6-7 మంది, వాళ్ళందరూ ఆడారు. కార్పొరేటర్ సరస్వతి గారా లేక వాళ్ళ భర్తనా? ఇగో వాళ్ళ భర్త ఆడిండు, వాళ్ళ భార్య పక్కకున్నది. వంటలు ఇవన్నీ వంటలు గింటలు ఏం లేదు, ఏం తిండి ఫుడ్ ఏం లేదు, వాటర్ ఇస్తుండే అంతే, దాని ఏం లేదు. నేను పోయిందే 2 times, సెకండ్ టైం కి నాకు ఇట్లా అయిపోయింది. ఎన్ని రోజులు ఆడుతారు వాళ్ళు? 1 month నుంచి ఆడుతారంట. నువ్వెన్ని రోజులు ఆడుతున్నావు? 2 days, సెకండ్ డేనే నన్ను ఇట్లా కొట్టిర్రు పట్టుకొని. నా డబ్బులు గుంజుకున్నారు, నా నా పాకెట్లకి 5,000 గుంజుకున్నారు. నీతో వీడియో ఏం రికార్డ్ చేయించారు? ఇక వాళ్ళు మా మీద కక్ష కట్టుకున్నారు, మీరేమో గ్యాంబ్లింగ్ చేసి 70,000 మా దగ్గర కొట్టేసారు, మాకు ఎట్లా పెట్టి నాకు డబ్బులు కావాలని చెప్పి 10 lakhs డిమాండ్ చేసారు ఫస్ట్. దాని తర్వాత 2.5 lakhs కి వాళ్ళే ఒప్పందం చేసుకున్నారు. ఎవరు? నిఖిల్ వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చేసిండు. అంతలోపు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా ఊరంతా తిప్పారు. ఎవరు కొట్టారు? కార్పొరేటర్ గారు కొట్టారు, వాళ్ళ ఫ్రెండ్ సతీష్ కొట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు సార్. 3 కట్టెలు ఇరిగిపోయింది, మొత్తం పెయిన్స్ అయ్యంతా. నేను పేషెంట్ ని, నాకు షుగర్ బీపీ ఉంది, కొట్టకండి సార్, ఏమన్నా ఉంటే నిఖిల్ వాళ్ళ ఇల్లు చూపిస్తాను, మీరు మాట్లాడుకోండి అంటే కూడా వినట్లేదు. నిఖిల్ మా ఫ్రెండ్ వాన్ త్రూ అక్కడ పోయింది, అయినా వినలేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టిరు అక్కడ. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో సర్పంచ్ అంకిరెడ్డి అనుషారెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య చేతుల మీదుగా సుమారు 1200 నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి ప్రతి ఇంటికి కూరగాయలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొనకల్ల తిరుపతిరావు, రఘువారెడ్డి, వికాసారెడ్డి, వంశీ, మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ రగ్ గారు, జెడ్పీటీ అజయ్ గారు, లక్కినేని రగ్ గారు రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, వెంకటేశ్వర రెడ్డి గారు మీ సొసైటీ అధ్యక్షులు, తాలేబ్రహ్మారావు గారు పార్టీ అధ్యక్షులు, భాస్కర్ గారు, కాటనేని గారు ఉన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఎక్కువసేపు దీని మీద ఒక నిమిషం ఇప్పుడు ఇద్దాము ఇంకొక ఆయన ఏది పాపం, ఎందుకంటే రోజు మేము ఇస్తున్నాం కదా.
వరంగల్ నగరంలోని మద్యం షాపులను మూసివేయాలని వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ కోరారు. లాక్డౌన్లో ఉపాధి కోల్పోయి ప్రజలు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, పవిత్ర రంజాన్ మాసంలో కూరగాయలు పండ్లను కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకుని ప్రభుత్వం రెడ్ జోన్లో మద్యం దుకాణాలు అనుమతి ఇవ్వడం సరైంది కాదని వెంటనే వాటిని బంద్ చేయాలని డిమాండ్ చేశారు. మందు కోసం బారు తిన్న జనం పైసలు పట్టి ఖమ్మం జిల్లా కలూరు మండలం పుల్లయ్య బంజారా శివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులను సన్మానించి పూలాభిషేకం చేశారు. అనంతరం వారు ప్రజలకు చేస్తున్న సేవలను కొనియాడారు. ఖమ్మం జిల్లాలోని 12 గోశాలకు వరిగడ్డిని ట్రాక్టర్ ద్వారా సమకూరుస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం రైతులకు మొదటి విడతగా 25,000 రూపాయలను రుణమాఫీ అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ఇంకొక వారం 10 రోజులైతే పూర్తిగా అయిపోతుంది. కాకపోతే ఇంకొక శనివారం వరకు లారీలు సొసైటీ లక్ష్మి డి గారు, సురేంద్ర గారు రేణుక ఇది తీసే 5 ట్రాక్టర్లు 12 గోశాలలకు నిన్నటితో ముగించిపోయిన కార్యక్రమం బహుశా దేశంలో ఎవరు చేసి ఉండరు. మన సొంత పశువులకు గడ్డి కావాలంటే కూడా మనం ఒళ్ళొంచం. ఎందుకంటే వరికోత మిషన్లు వచ్చినాక అసలు ఎవరు గడ్డి పోగు చేయట్లే. మనం చిన్నప్పుడు కూలీలు కోసినప్పుడు అవి మనం పశువులతో దక్కించేవాళ్ళం కాబట్టి వరిగడ్డి వేసి మూపులు కట్టేవాళ్ళం. ఈరోజు మారిన వ్యవసాయ రంగ పరిస్థితుల్లో మన గడ్డి గేదెలు పాలిచ్చే వాటికి కూడా గడ్డి చూడాలంటే ఇబ్బంది, కొనుక్కోతున్నాం ఒక్కోసారి. కానీ అట్లాంటిది ఒక పిలుపుకి స్పందించి మనం 4 మండలాలు ముందు పెట్టాం. నిన్న ఒక తల్లాడ పెడితే 116 ట్రాక్టర్లు ఒక తల్లాడ మండలం వచ్చినాయి. మన కాన్స్టిట్యూన్సీ మనం ఎన్ని పంపినవన్నీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో నాయి బ్రాహ్మణులకు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నారటి ప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్ను ములకపల్లి తహసీల్దార్ సురేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా చూస్తామని అన్నారు. ఆశా వర్గాలకి, జర్నలిస్టులకు అందరికీ కూడా సహాయం చేసుకుంటూ వచ్చాము. ఈరోజు ఇక్కడ చర్చి ఫాస్ట్లో సాధించాము. ఈరోజు ఇక్కడ మన ములకలపల్లి మన క్షౌరవధికారులందరికీ కూడా చిన్న సాయం సిపిఐ పార్టీ తరఫున చేయాలనితో వచ్చాము. చిన్న సాయం ఏది మంచి నూనె, కందిపప్పు, సబ్బు ప్యాకెట్, పసుపు, కారం, సబ్బు, బటర్ సబ్బు, బండి సబ్బు, అట్లా కూరగాయలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ములకలపల్లి మండల తహసీల్దార్ గారు సురేష్ గారిని అందరికీ పరిచయం ఆశపడతాను. సార్ కొత్త వచ్చారు, మీ అందరికీ తెలియదు. అలానే సొసైటీ డైరెక్టర్ సిపిఐ మల్లకారు చిట్టుబాబు గారు పరిచయం ఆశపడతాను. ములకలపల్లి పంచాయతీ వార్డు నెంబరు 7 గారికి తెలిసినతనే కొంత తెలిసింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన సార్ 2 ముఖ్య మీతో మాట్లాడతారు. ఎందుకంటే భవిష్యత్తులో మీ చేతిలో ఉంది మొత్తం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎలిమినేట్ గ్రామం వెళ్లే రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. పుల్లుగా మద్యం సేవించి మద్యం సీసాలతో వెళ్తున్న 2 మందుబాబులు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2కి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి సందర్శించారు. కొనుగోలు ప్రక్రియలపై రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఐకేపీ సహకార సంఘాల తాలు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఖాతాలను ఏర్పాటు చేసి ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు వెంకటగౌడ్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు దామోదర సత్యం, టీఎన్ఎస్ఎఫ్ బండి శ్రీకాంత్, ప్రశాంత్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మొత్తం ఎండిపోయి చూడండి వేసుకున్నాయి. గాలితో వస్తుంది కదా, ఎంత తాగండి నేను కూర్చుంటా. మీరు బస్తా కిలో పెడుతున్నారు కదా. మండల్ ఐకేపీ సెంటర్లో, అదేవిధంగా పిఏసిఎస్ పోత్గల్ సెంటర్ వడ్ల మార్కెట్ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అనుకునే స్థాయిలో ఉన్నప్పుడు కూడా, కేటీఆర్ గారి కాన్సెన్స్లో చూసినప్పుడు ప్రతి రైతుకి హరిగోస పెట్టుకుంటున్న ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చెప్పుకోవడం, రైతు పక్షపాతి నేను చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన చర్య అని చెప్పక తప్పదు. ఎందుకంటే రైతు 4.5 నెలలు కష్టపడి పంట పండించి 15 రోజుల నాడు వరి కోసుకొని తీసుకొచ్చేసి ఇక్కడ పోస్తే ఒకసారి మాయిచర్ రాలేదని, ఒకసారి తాలు ఉన్నదని రిజెక్ట్ చేసుకుంటూ, వాళ్ళతోటి మళ్ళా తూర్పాల పట్టించుకుంటూ, మిషన్లతోటి ఫ్యాన్లతోటి పట్టించుకుంటూ, ఒక్క బ్యాగు 42 కిలోల వెయిట్ పెట్టి కింటాలకి బస్తా బోను కూడా 3 కిలోలు కింటాలకి ఎక్స్ట్రా దోచి పెడుతున్నారు ఈ ప్రభుత్వం వారు. ఈ ప్రభుత్వం వల్లనే, ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ రోజున రైస్ మిల్లర్లకి కింటాలకి 3 కిలోలు రైతు సొమ్ము, రైతు కష్టార్జితాన్ని తీసుకుపోయి దోచి పెడుతున్నారు. కాబట్టి మేము అన్ని మార్కెట్లు తిరుక్కుంటూ, అన్ని సెంటర్లు తిరుక్కుంటూ ఈరోజు మేము కేటీఆర్ గారు కూడా ట్విట్టర్లో చెప్పడం జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో వైన్ షాపులకు ప్రభుత్వం అనుమతులు జారీ చేయడంతో వైన్ షాప్ నిర్వాహకులు షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ ఎస్ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి వైన్ షాపులను పరిశీలించారు. వినియోగదారుడు భౌతిక దూరం పాటించి విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన షాప్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు తెలియజేయనదేమనగా, నిన్న మన గౌరవనీయుల సీఎం కేసీఆర్ గారు చెప్పినట్లు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు తెరవమని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన పోలీస్ బందోబస్తు, ఎక్సైజ్ వాళ్ళ బందోబస్తుతో వైన్ షాపు తెరిపించడం జరుగుతుంది. కాబట్టి వైన్ షాప్ దగ్గర మందు కొనడానికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ మాస్క్ ఖచ్చితంగా ధరించాలా. అదేవిధంగా సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలా. మాస్కులు లేకుండా ఉంటే వాళ్ళకి మద్యం ఇవ్వబడదు. అట్లా సామాజిక దూరం కూడా లేకుంటే వాళ్ళని కూడా వెనక్కి తిరిగి పంపబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించి ఎవరికి కావాల్సిన మద్యం వాళ్ళు తీసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం దుకాణం నడిపే యజమానులు కూడా తెలియజేయనదేమనగా, వచ్చే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించే విధంగా చూసుకోవాలి. షాపులో పనిచేసే వాళ్ళు కూడా మాస్కులు ధరించి అట్లే వాళ్ళు కూడా సామాజిక దూరం పాటించుకుంటూ వ్యాపారాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాము. ఒకవేళ పాటించకుండా అంటే ఎక్సైజ్ అధికారుల సాయంతో షాపును కూడా మూసివేయించబడతాము. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ఆగిరిపల్లిలో ప్రభుత్వ మద్యం షాపులో కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. గతంలో కూడా ఇదే షాపులో రేకులు పగలగొట్టి చోరీ చేసి నిందితులు పోలీసులకు చిక్కారు. తిరిగి అదే తరహాలో రేకులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విచారణ చేపట్టారు. చోరీ చేసిన మద్యం బాటిళ్లు తరలించకుండా దారిలో కింద పడిన 6 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మద్యం సీసాలపై వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిలబడలు కడితే కరోనా పరిస్థితులు కదా. ఏంటి పైనుంచి ఎక్కి తీసాడు? అవును సార్, సీల్ ఓపెన్ కూడా అవ్వాలి.
ట్రై చేసినట్టున్నాడు సార్. ఇదే రాడ్ అది ప్లగ్. మత్స్యకారులను ఆపద సమయంలో ఆదుకునే ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న మంత్రి వనిత 1,09,20,000 రూపాయల చెక్కును మత్స్యకార సంఘ నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సముద్ర వేటకు వెళ్లి ఇతర దేశాలలో చిక్కుకుపోయిన ఎందరో మత్స్యకారులను సీఎం జగన్ తీసుకువచ్చారని తెలిపారు. ఈ విషయం తక్షణమే మా గౌరవీయులు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే మా గౌరవీయులు పెద్దలు ధర్మ కృష్ణదాస్ గారికి to kindly transfer the amount of. Thank you. ఏది అంటే మన జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గతంలో అంటే నవంబర్ 2018లో కొంతమంది 22 మంది మత్స్యకారులు పాపం వాళ్ళకి బోర్డర్ ఏంటో తెలియక పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు వేట అంటే చేపల వేట పడుతున్న సమయంలో వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళిపోవడం జరిగింది నవంబర్ 2018లోని. వాళ్ళని కనీసం గత ప్రభుత్వం పట్టించుకుంది లేదు, వాళ్ళ గురించి ఆరా తీసింది లేదు, వాళ్ళని కనీసం మన దేశానికి తీసుకురావాలి, మన రాష్ట్రానికి తీసుకురావాలన్న ఆలోచన కూడా లేదు. కానీ మన జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 22 మందిని కూడా మరి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడి ఎంపీలను మంత్రులను అందరినీ కూడా వాళ్ళతో చర్చలు జరిపించి వాళ్ళు వెంటనే తీసుకురావడం జరిగిందండి. అట్లానే ఈ మధ్య కాలంలో మరి కరోనా ప్రభావం వల్ల ఎంతోమంది ఎక్కడ వాళ్ళు అక్కడే బ్లాక్ అయిపోయి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో గుజరాత్లో ఉన్న 4,300 ఈ మత్స్య కార్మికులందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఏమాత్రం కూడా ఖర్చుకు వెనకాడకుండా ఈ రోజున వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలతో కలపడం జరిగింది. ఈ విధంగా అడుగడుగునా కూడా మత్స్యకారులందరికీ కూడా చాలా అండగా ఉంటున్నారు. అలానే ఈస్ట్ గోదావరి జిల్లాలో విశాఖలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిత్యావసర సరుకులను పంపిణీ జరుగుతుందని చెప్పారు. మళ్లీ తెరుచుకున్న మద్యం దుకాణాల వద్ద భారీగా చేరుకున్న ప్రజల రద్దీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన మాస్కుల వాడకం, భౌతిక దూరం పాటించాలని సూచించారు. నెమ్మదిగా వెళ్ళండి, కంగారు పడద్దు, అందరికీ ఉన్నాయి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి దయచేసి. నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది. కావున కోయిలేడు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో గంటా శ్రీనివాస గారి చేతుల మీద ప్రతిరోజు కూడా ఒక్కొక్క వార్డు నాయకులు అలాగే ఇన్ఛార్జి అందరూ కలిపి ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఇప్పటిదాకా కొనసాగించారు. వాళ్ళందరూ కూడా పేరున అభినందనలు జరుగుతున్నాయి. సరే, ఇటు దీన్ని లాక్డౌన్ పాటించి కాపాడుకున్న ఇది కూడా నిన్న మన సంఘటనలు చూస్తే కొంచెం అందరికీ ఆందోళనకరంగా ఉంది. డెఫినెట్గా దీని మీద ప్రభుత్వం ఉండాలని చెప్పిన కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అట్లీస్ట్ కనీసం వైన్ షాప్స్ దగ్గర ఎవరు కూడా సోషల్ డిస్టెన్స్ కానీ లేకపోతే మినిమం ప్రికాషన్స్ కానీ అవి కూడా ఏం పాటించండి. ఎవరు మాస్కులు అటువంటి ఏం పెట్టుకోవట్లేదు, గ్లౌస్ లేవు, లేకపోతే ఆ డిస్టెన్స్ కూడా లేకుండా వాళ్ళు సినిమా హాల్లో టికెట్ల కోసం తోసుకుంటారు. డెఫినెట్గా ఇది కొంచెం ఇబ్బందికరంగా కాబట్టి దీన్ని ఇప్పుడు యాక్చువల్గా ఇది రాజకీయాలకో లేకపోతే ఎవరో చేసిన మాటలకో సమాధానాలు చెప్పే సమయం కాదు. డెఫినెట్గా సమయం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్తాను.
నార్త్ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఏ ప్రోగ్రాము ఆగలేదు. ప్రతిరోజు కూడా ఇన్ఛార్జి కానీ లేకపోతే మా నాయకులు కానీ కార్యక్రమంలో పాల్గొంటారు. నాకు అవకాశం ఉన్నప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ దీనికి నిబంధనలకు అనుగుణంగా ఉండమంటే దానికి అనుగుణంగా కొంత రిస్టైన్ అయ్యాం తప్ప అదర్వైజ్ ఎప్పుడు కూడా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉండేదాంట్లో ఇబ్బందులు కూడా ఎదికి తగ్గేది లేదు, తగ్గదు. ఏపీలో జరుగుతున్న మద్యం విక్రయాలు రాజకీయ నేతల దుశ్చర్యలకు అద్దం పడుతున్నాయి. మాస్క్ లేకుండా గొడుగు పట్టని వాళ్లకు మద్యం లేదని చెప్పడంతో మందుబాబులు గొడుగులతో దుకాణాల ముందు బారులు తీరారు. అయితే విశాఖలో ఓ వ్యక్తి వేసుకొచ్చిన గొడుగు ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ గొడుగుపై మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫోటో ఉండటం విస్మయానికి గురిచేస్తుంది. మరోవైపు గొడుగులతో వచ్చిన మందుబాబు మద్యాన్ని విక్రయిస్తూ పండుగ చేసుకున్నారు. గంటా శ్రీనివాసరావు గారు వైన్ షాప్ కోసం లైన్ కాసిన మందు కోసం మద్యం విక్రయాలపై ఏపీ మహిళా సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో తెరుచుకున్న మద్యం విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళా సంఘాలు తక్షణమే షాపులను మూసివేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా షాపుల వద్ద భారీగా మందుబాబులు రావడంతో కరోనా వైరస్ మరింత పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెబుతున్న మహిళలు మద్యం విక్రయాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఏపీలో విజయనగరం, కర్నూలు జిల్లాలో మహిళలు మద్యం షాపులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పడ్డారు. కాబట్టి కరోనా వ్యాపించకుండా దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే మద్యం షాపులను కూడా మూసివేయాలని చెప్పేసి మరి కరోనా వ్యాప్తి పేరుతో ప్రజలు మాత్రం అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి కేవలం వైన్ షాపులను బ్రహ్మాండంగా తెచ్చేస్తే కరోనా తాగిన వాడు వారి ఇష్టమైనట్టు తిరిగి భావిస్తా ఉన్నాము. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం చెప్పినంత తెరుస్తా అని చెప్పింది, కానీ మేము అడుగుతా ఉన్నాము తెలంగాణలో అక్కడ తెరవలేదు, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తెరిచారు? ఈ మద్యం షాపులు తెరవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికీ 50 రోజులు తాగకుండా ఉన్నారు. మరి ఎందుకని ప్రభుత్వం కేవలం తమ ఆదాయం కోసము ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆడుకుంటున్న పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే ఈరోజు ఏదైతే కరోనా ఉందో అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మరి పోలీసులో కోల్పోయామో ఎవరిని బయటికి రానియమని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మరొక వైపు మాత్రము పెద్ద ఎత్తున షాపుల దగ్గర, మద్యం షాపుల దగ్గర బార్లు నిలబడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మరి అప్పుడు కరోనా వ్యాప్తి చెందదా? అంటే కరోనా వ్యాప్తి చెందించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. ఈ రోజు గృహహింస కూడా పెరిగింది. మొన్నే పలమనేరులో నువ్వు తాగొద్దు, డబ్బులు తీసుకొని పోవద్దు అని చెప్తే భార్యను బిడ్డను కొడితే వాళ్ళ చివరి సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఆ రకంగా ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా మద్యం షాపులు తెరవడం వల్ల ఉన్న డబ్బులన్నీ కూడా మద్యానికి తగిలేసే పద్ధతిలో తిండి కూడా లేకుండా ఆకలి సత్య ప్రభుత్వ పరిస్థితిలో ఈరోజు ఉంటుంది. ఎందుకంటే పనులు లేవు, ఇంట్లో తిండి లేదు. చివరికి ఏదైతే బియ్యం ఇస్తున్నాం ఫ్రీగంటే ఆ బియ్యం కూడా అమ్ముకొని తాగొచ్చే పరిస్థితి ఈరోజు ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణాలను తిరిగి ప్రమాదంలోకి నెట్టేస్తున్న మద్యం మత్తు. ఇబ్రహీంపట్నంలో పరస్పరం ఢీకొన్న మందుబాబుల బైకులు. హైదరాబాద్ తార్నాక కార్పొరేటర్ ఇంట్లో పేకాట స్థావరాలు. అక్రమంగా 2 నుండి డబ్బులు లాక్కోవడంతో వెలుగులోకి వచ్చిన సంఘటన. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని పూలతో సన్మానించిన మంత్రి మల్లారెడ్డి. లాక్డౌన్లో పోలీస్ సిబ్బంది సేవలు మరవలేవన్న మంత్రి. మత్స్యకారులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్న మంత్రి తానేటి వనిత. 1,09,00,000 చెక్కును మత్స్యకార సంఘం నాయకులకు అందజేసిన మంత్రి. వార్తలు ఇంతతో సమాప్తం. చూస్తూనే ఉండండి విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం.